చైనా భారత్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతల సంకేతాలు కనిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సుబాన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగినట్టు నివేదికలు వస్తున్న సమయంలో బీజింగ్ మాత్రం సరిహద్దులో శాంతి, స్థిరత్వం గురించి మాట్లాడుతోంది. చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయానికి సంబంధించిన 36వ సమావేశాన్ని ప్రస్తావించారు. భారత్ కూడా ఒక విషయం స్పష్టం చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట శాంతి, ప్రశాంతతే ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణకు అత్యంత ముఖ్యమైన పునాది అని. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారిక పేర్లు పెట్టడంపై చైనా చేసిన అభ్యంతరాలను భారత్ తిరస్కరించింది. మరి చైనా మాటల్లో శాంతి, సరిహద్దుల్లో మాత్రం సైనిక కదలికలెందుకు? భారత్ ఎందుకు అప్రమత్తత తగ్గించడం లేదు? దౌత్య చర్చలు ఓవైపు, సరిహద్దు వ్యూహం మరోవైపు. భారత్, చైనా మధ్య అసలు ఆటేంటి? లెట్స్ వాచ్. భారత్ చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సుబాన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగినట్లు తాజా నివేదికలు వస్తున్న నేపథ్యంలో బీజింగ్ మాత్రం దౌత్యపరమైన సందేశాన్ని ముందుకు తెస్తోంది. చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ సరిహద్దు వ్యవహారాలపైన సంప్రదింపులు, సమన్వయానికి సంబంధించిన 36వ సమావేశాన్ని ప్రస్తావించారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగించేందుకు ఇప్పటికే ఉన్న సైనిక దౌత్య మార్గాలను ఉపయోగించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దౌత్యపరంగా శాంతి గురించి మాట్లాడుతున్న సమయంలో నేలపై సైనిక కదలికలపైన ఎందుకు నిరంతరం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి? భారతదేశం వైఖరి కూడా స్పష్టంగానే ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట శాంతి, ప్రశాంతతే ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణకు అత్యంత ముఖ్యమైన పునాది అని భారత్ చెబుతోంది. అంటే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే ముందుగా సరిహద్దులో స్థిరత్వం ఉండాలి. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాలకు భారత అధికారిక పేర్లు పెట్టడంపైన చైనా చేసిన అభ్యంతరాలను కూడా భారత్ తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితిని కేవలం మాటల యుద్ధంగా చూడలేం. ఒకవైపు సంప్రదింపులు కొనసాగుతున్నాయి, మరోవైపు సరిహద్దు వద్ద అప్రమత్తత కొనసాగుతుంది. ఈ రెండు ధోరణుల మధ్య ఉన్న అంతరమే భారత్ చైనా సంబంధాల్లో అసలు సవాలు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా అభ్యంతరాలు కొత్తవి కావు. అయితే భారత్ 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు ప్రకటించడం, వాటిని అధికారిక పట్టాల్లో నమోదు చేయడం బీజింగ్ వాదనలకు నేరుగా రాజకీయ సమాధానంగా మారింది. చైనా ఆ ప్రాంతాలపైన తన వాదనను కొనసాగిస్తున్నప్పటికీ భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగమని స్పష్టమైన స్థానం తీసుకుంది. ఇక్కడ పేర్లు మార్చడం అనేది కేవలం భాషాపరమైన వ్యవహారం కాదు. ఒక ప్రాంతంపై పరిపాలన గుర్తింపు, అధికారిక పట్టాలు, ప్రభుత్వ రికార్డులు ఇవన్నీ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు. అందుకే చైనా అభ్యంతరాలను భారత్ అంగీకరించడం లేదు. ఇదే సమయంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంట శాంతి కొనసాగించడం అత్యంత ముఖ్యమని భారత్ చెబుతోంది. ఈ రెండు అంశాలను కలిపి చూస్తే భారత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు భూభాగంపైన తన హక్కును ఏమాత్రం బలహీనపరచకుండా కొనసాగించడం, మరోవైపు సరిహద్దుల్లో అనవసర ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా సైనిక దౌత్య మార్గాలను తెరిచి ఉంచడం. ఇదే సమతుల్య వ్యూహం. చైనా కూడా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెబుతోంది. కానీ భారత్కు మాటల కంటే నేలపై ప్రశాంతతే అసలు పరీక్ష. సరిహద్దులో సైనిక బలగాల మోహరింపు కొనసాగుతున్నప్పుడు కేవలం సమావేశాలు జరగడం ద్వారా విశ్వాసం పూర్తిగా తిరిగి రాదు. పరస్పర విశ్వాసం ఏర్పడాలంటే భూమిపై స్థిరత్వం కనిపించాలి. అందుకే అరుణాచల్ ప్రదేశ్ పైన భారత్ తీసుకుంటున్న పరిపాలనా చర్యలు, సరిహద్దు వద్ద కొనసాగుతున్న సైనిక అప్రమత్తత, చైనాతో కొనసాగుతున్న దౌత్య చర్చలు ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగాలుగా కనిపిస్తున్నాయి. భారత్ వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో ఘర్షణను కూడా కోరుకోవడం లేదు. తన భూభాగంపై హక్కును కాపాడుకుంటూనే శాంతికి అవసరమైన మార్గాలను తెరిచి ఉంచుతోంది. భారత్ చైనా సంబంధాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రధాన విరుద్ధత ఇదే. దౌత్యపరంగా రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దు వ్యవహారాలపైన సంప్రదింపులు, సమన్వయానికి సంబంధించిన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కానీ నేలపై మాత్రం సైనిక అప్రమత్తత తగ్గినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. ఎగువ సుబాన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కదలికలపై వచ్చిన నివేదికలను చైనా అధికారులు నేరుగా ధృవీకరించకపోయినా భారత సైనిక, ప్రభుత్వ వర్గాలు సరిహద్దులో తమ బలగాలు సమర్థవంతమైన పర్యవేక్షణ, నియంత్రణ కోసం కొనసాగుతున్నాయని చెబుతున్నాయి. దీని వెనుక ఒక కీలకమైన వ్యూహాత్మక కారణం ఉంది. సరిహద్దు ప్రాంతంలో ఒక చిన్న మార్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే భారత్ తన పర్యవేక్షణను బలహీనపరిచే పరిస్థితిని అంగీకరించదు. అదే సమయంలో సైనిక బలగాల ఉనికి అంటే యుద్ధం తప్పనిసరి అని కూడా అర్థం కాదు. సరిహద్దు వద్ద బలమైన స్థితి ఉండటం చర్చల బల్లాపై బలమైన స్థానం కల్పిస్తుంది. ఇది ఆధునిక దౌత్యంలో కీలకమైన సూత్రం. శాంతి కోరుకోవడం అంటే అప్రమత్తత తగ్గించడం కాదు. బలమైన రక్షణ వ్యవస్థతోనే స్థిరమైన శాంతిని సాధించవచ్చు. చైనాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని భారత్ కోరుకుంటోంది. కానీ దానికి ముందు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద శాంతి, ప్రశాంతత అవసరమని స్పష్టం చేస్తోంది.
అంటే సరిహద్దు సమస్యను పక్కన పెట్టి మిగిలిన సంబంధాలను పూర్తిగా సాధారణీకరించడం సాధ్యం కాదన్న సంకేతం. ఇదే ప్రస్తుతం భారత వ్యూహాత్మక వైఖరిలో ప్రధాన అంశం. చర్చలు ఆగకూడదు, కానీ అప్రమత్తత కూడా తగ్గకూడదు. సరిహద్దులో స్థిరత్వం ఏర్పడే వరకు దౌత్య సంబంధాల వేగం కూడా వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా ఉండాలి. ఈ సమతుల్యతే భారత్ ముందున్న అసలు వ్యూహాత్మక పరీక్ష. భారత్ చైనా సంబంధాలను కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూడటం సరిపోదు. రెండు దేశాలు కూడా ఆర్థికంగా, దౌత్యపరంగా, ప్రాంతీయంగా ప్రభావవంతమైన శక్తులు. అందుకే సరిహద్దుల స్థిరత్వం రెండు దేశాలకు అవసరం. కానీ స్థిరత్వం కోసం భారత్ తన భూభాగంపై హక్కును బలహీనపరచదు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా అభ్యంతరాలను భారత్ తిరస్కరించడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. 27 ప్రాంతాలకు అధికారిక పేర్లను ఉపయోగించడం ద్వారా పరిపాలనా స్థాయిలో తన హక్కును భారత్ మరింత స్పష్టంగా నమోదు చేస్తోంది. అదే సమయంలో చైనాతో సైనిక, దౌత్య సంప్రదింపులు కొనసాగించడం మరో సందేశాన్ని ఇస్తోంది. భారత్కు ఘర్షణ లక్ష్యం కాదు, కానీ ఏకపక్ష ఒత్తిడికి లొంగడం కూడా లక్ష్యం కాదు. సరిహద్దులో భారత బలగాలు కొనసాగిస్తూ పర్యవేక్షణను బలోపేతం చేయడం, దౌత్య చర్చలను కొనసాగించడం, ఈ రెండు చర్యలు పరస్పర విరుద్ధమైనవి కావు. నిజానికి ఇవే ఒకదానికొకటి బలాన్ని ఇస్తాయి. నేలపై భద్రత ఉంటే చర్చలో విశ్వాసం పెరుగుతుంది. చర్చలు కొనసాగితే అనుకోని ఘర్షణను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇదే ప్రస్తుతం భారత చైనా సంబంధాల్లో అవసరమైన సమతుల్యత. చైనా మాటలో శాంతి సంప్రదింపుల గురించి మాట్లాడుతున్న భారత్ మాత్రం నేలపై పరిస్థితులను కూడా సమానంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే గత అనుభవాలు ఒక విషయం నేర్పాయి. సరిహద్దులో నమ్మకం మాటలతో మాత్రమే ఏర్పడదు. సైనిక స్థిరత్వం, పరస్పర గౌరవం, వాస్తవ నియంత్రణ రేఖపై ఒప్పందాల అమలు, ఇవన్నీ అవసరం. అందుకే భారత సందేశం చాలా స్పష్టం. చైనాతో చర్చలు కొనసాగుతాయి, సరిహద్దులో శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతాయి. కానీ భారత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఇదే తూర్పు సరిహద్దులో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మార్గం. భారత చైనా సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. శాంతి కోసం చర్చలు కొనసాగాలి, కానీ భద్రతా విషయంలో అప్రమత్తత తగ్గకూడదు. చైనా సరిహద్దు సమస్యపైన సంప్రదింపులు, సమన్వయం గురించి మాట్లాడుతున్న భారత నేలపై పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తన సార్వభౌమాధికారంపై భారత్ ఎలాంటి సందేశానికి తావివ్వడం లేదు. 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరాలను కూడా భారత్ స్పష్టంగా తిరస్కరించింది. ఎందుకంటే సరిహద్దుల స్థిరత్వం అంటే బలహీనత కాదు, చర్చలు అంటే వెనకడుగు కాదు. బలమైన రక్షణ వ్యవస్థతోనే శాంతిని నిలబెట్టగలమన్నది భారత వ్యూహం. చైనాతో చర్చలు కొనసాగుతాయి, సరిహద్దుల అప్రమత్తత కొనసాగుతుంది. కానీ భారత సార్వభౌమాధికారంపై ఎలాంటి రాజీ ఉండదు. ఇదే తూర్పు సరిహద్దులో భారత్ ఇస్తున్న స్పష్టమైన సందేశం.